నీట్ పరీక్షలో ఆల్ ఇండియా 13వ ర్యాంకును వరంగల్కు చెందిన సాహు సాధించాడు. ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు అభ్యర్థిగా నిలిచాడు. గతంలో ప్రశ్నాపత్రం లీకై పరీక్ష రద్దయినా లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలతో చదివి తిరిగి మళ్లీ మంచి ర్యాంకు సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా లక్ష్యమే పరమావధిగా రోజుకు 10 గంటల పాటు చదవడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ర్యాంకుల ప్రపంచంలో ఎప్పుడూ ఘనత చాటుకునే ఎస్ఆర్ విద్యా సంస్థల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తాను భవిష్యత్తులో ఓ డాక్టర్గా సేవలందిస్తామంటున్న విద్యార్థి సాహుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. నీట్ ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించిన సాహు మనతో ఉన్నారు. ఈయన ఎస్ఆర్ విద్యా సంస్థల నుండి ర్యాంక్ సాధించాడు. అసలు ఏ విధంగా సాధించగలిగాడు, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో అసలు ఆయన టార్గెట్ని ఎలా రీచ్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడు, ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సాహు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు ఎంతకాలం కష్టపడ్డారు, ఇది సాధించేందుకోసం రోజు ఎన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేసేవారు చదువుకునేందుకు, మరి ఇవాళ మీరు రీచ్ అయిన ఈ టార్గెట్ ఏ విధంగా మీకు సంతృప్తిని కలిగిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు సాహు. నేను ఇంటర్మీడియట్ ఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నాను. రోజుకి ఎన్ని గంటలు అంటే నాకు ఎట్లా జరిగిందంటే ఫస్ట్ ఇయర్ లోపల ఐ నీడ్ టు గెట్ ద కాన్సెప్ట్. నాకు కొత్త కదా, కోచింగ్ లేదు. ఐ వాజ్ గుడ్ ఎట్ మ్యాథ్, అందుకే ఫిజిక్స్లో మంచిగా ఎక్సెల్ అవ్వగలిగాను. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి, అది రివైజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టేది. సెకండ్ ఇయర్లో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి బాగా ఎక్స్పోజ్ అయ్యాము. యాక్చువల్గా నేను ఏమనుకునేవాడిని అంటే కనీసం ఒక 10 అవర్స్ 12 అవర్స్ చదువుకోవాలి రోజుకి అని అనుకునేవాడిని. రేర్గా చదివాను అన్ని గంటలు. యావరేజ్ 8 to 9 అవర్స్ ఉండేది నాది. రైట్. ఇప్పుడు మీ ఉపాధ్యాయులు మరి ఏ విధమైన సహకారం ఉంటే ఇవాళ కోచింగ్ కూడా వెళ్లకుండా మీరు ర్యాంక్ సాధించారని చెప్తా ఉన్నారు, ఏ విధంగా ఉండేది మీకు సహకారం? మా లెక్చరర్స్ ఎంత బాగా చెప్పేవాళ్ళంటే నాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నేను నీట్ కోసమే వచ్చాను, నీట్ కోసమే ప్రిపేర్ అయ్యాను, ర్యాంక్ కోసమే చదివాను అనుకోండి. కానీ ఆ సబ్జెక్ట్ నాకు ఎంత నచ్చేట్టు చెప్పారు వాళ్ళు. ఆ సబ్జెక్ట్ నచ్చడం వల్ల ఇప్పుడు నీట్ కరికులంలో ఎంతవరకు అవసరమో దానికి కొంచెం ఎక్స్ట్రా కూడా వెళ్ళలేము. అట్లా నచ్చేట్టు చెప్పారు మా లెక్చరర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సబ్జెక్ట్ నచ్చింది కాబట్టి రీనీట్ లోపల మంచిగా టఫ్ పేపర్లో మనం ఏదైతే మనం సర్కిల్ దాటి బయటకు వెళ్ళినామో అవి ఉపయోగపడే టఫ్ పేపర్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మా లెక్చరర్స్ అర్థం కాకుంటే చాలాసార్లు చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఒక ప్రశ్నపత్రం లీకేజీ అయ్యి నీట్ ఎగ్జామ్ రద్దయింది, మళ్ళీ ఈ దఫా మళ్ళీ కొనసాగించారు. మరి అప్పుడేమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? అప్పటికి ఇప్పటికీ మీకు మధ్యలో అంటే ఇంకా ర్యాంక్ తగ్గుతుందేమో అనే ఒక టెన్షన్ లాంటి వాతావరణం మీ మనసులో ఏమైనా వచ్చిందా? లేదండి, క్యాన్సిల్ అయింది. బాధాకరమైన విషయం అది. అందరం బాధపడ్డాము, దేశం మొత్తం బాధపడ్డది, నేను బాధపడ్డాను. బట్ వీ హ్యావ్ నో చాయిస్, వీ నీడ్ టు రైట్ ద ఎగ్జామ్. సో మళ్ళీ ప్రిపేర్ అయినాం అంతే. రైట్. ఏం చెప్తారు మీ తోటి స్టూడెంట్స్కి, అప్కమింగ్ స్టూడెంట్స్కి ఏ విధంగా స్టడీ చేస్తే ఈ విధంగా మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనడానికి ఏ విధమైన మెసేజ్ పాస్ చేస్తారు? చూడండి, ఇప్పుడు మన స్కూల్ లెవెల్కి వచ్చేస్తే టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ స్కూల్ ఎగ్జామినేషన్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, మనం కొన్ని స్టడీ మెటీరియల్ చూసుకుంటే అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. వీల్ గెట్ గుడ్ మార్క్స్, వీల్ ఎంజాయ్, ఓకే. బట్ వీ నీడ్ టు ట్రైన్ అవర్ సెల్వ్స్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్. మొత్తం చదవాలి టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ ఆథర్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎట్లా ఉన్నాయి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.